నా నా పరంగా నేను ఒక క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నేను ఒక అబ్బాయిగా నేను అడుగుతున్నా, అబ్బాయికి అన్యాయం జరిగితే మరి మీరు అందరూ కూడా స్పందించాలి. అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మాత్రం ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయిలకి అంటే అమ్మాయిలు సేఫ్ గా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇప్పుడు అబ్బాయిలు సేఫ్ గా ఉండాలంటారు. నిజమే కదండి. డ్రమ్ములలో మూతలు పెట్టి కోసి సిమెంట్లలో కప్పి పెడుతున్న రోజులు వస్తున్నాయి. ఇలాంటివి కూడా అది నువ్వు ఒక కామ వాంఛతోటి ఒక భర్తను చంపిపోయినావు, అదొక రీజన్ అనిపిస్తుంది. అంటే నీకు ఇష్టం లేని పెళ్ళో సంథింగ్ ఏదో నీకు ఇష్టం లేకుండా విడాకులు తీసుకోవచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి, నువ్వు చంపేసావు. కానీ ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే అసలు అన్యాయంగా వాడిని ఒక నిండు ప్రాణాన్ని చనిపోయడం, ఆయన ఏజ్ కి నువ్వు చేసినటువంటి పనికి ఆ వదిలిన వీడియోకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. నిజంగా లిటరల్ గా తనే వచ్చి నేను తాకుతున్నాడు అని చెప్పేసి అంటే ఆయన ఏం చేయాలో అది చేసేవాళ్ళు. జనాలు ఎవరు ఊరుకునే వాళ్ళు కాదు. కావాల్సుకొని నువ్వే వెళ్ళి ఆ మనిషి మీద అటాక్ చేసి ఆయన ప్రాణాన్ని పోయేటట్టు చేస్తున్నాను. అసలు ఇలాంటి మాట్లాడుతుంటే ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఈ అమ్మాయిలు ఎంత బరితెగించినారా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని చూస్తే అరే మా అమ్మలాగా ఉంది అనిపించాలి, కానీ ఇప్పుడు అసలు ఒక అమ్మాయిని చూస్తే ఆ ఫీలింగే రావట్లే. కథమేరా బాబా అనే ఫీలింగ్ వస్తుంది అంతే. అంటే రీల్స్ కోసం ఇంతలా దిగజారడం, అది పబ్లిసిటీ కోసం. మెయిన్ గా ఏంటంటే ఫేమ్ కావాలా, నేను బయట పోతే నన్ను గుర్తుపట్టాలా, నలుగురు సెల్ఫీలు తీసుకోవాలి, ఇక మోజ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అది కాదమ్మా జీవితం అంటే చాలా ఉంటాయి. నీ టాలెంట్ తో ప్రూవ్ చేసుకో. నీకు ఎటువంటి టాలెంట్ ఉన్నా నువ్వు మాట్లాడు. సోషల్ మీడియా ఉన్నది ఎందుకు? ఒక పాజిటివిటీని నువ్వు స్ప్రెడ్ చేయడానికి. ఇలాంటి నెగిటివ్ ని స్ప్రెడ్ చేసి నీ టాలెంట్ చూపించుకోవడానికి ఏమీ లేదు. ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా, అంటే యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ గా చెప్తున్నా నేను, చిల్లర అమ్మాయిలని చిల్లర కథలు చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ వ్యూస్ కోసం ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇంకా అది ఒక పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. వాడు అది చేసేదే చెత్త. ఆ చెత్తని మానేయండ్రా అంటే నేను చెత్తని మానేపించడానికే నేను ఇంటర్వ్యూలు తీసుకుంటున్నా అని మాట్లాడుతున్నారు. నువ్వు ఇంటర్వ్యూ తీసుకోకుండా అది ఇంకా ఫేమస్ అవ్వదు, ఇంకా పబ్లిసిటీ అవ్వదు. నీ షార్ట్స్లలో వదులుతున్నావు. నువ్వు ఇంకా ఒక 20 నిమిషాల వీడియో తీసుకున్నావు, 40 షార్ట్స్ వదులుతున్నావు. 40 షార్ట్స్లో 40 మిలియన్స్ పోతున్నాయి. అనవసరంగా చెత్త చేసి పడేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకురండి. మీరు కావాలంటే కూర్చోబెట్టి కంటెంట్ మీరు క్రియేట్ చేసుకొని, ఏం లేదు దాన్ని కూర్చోబెట్టాలి. అమ్మ నువ్వు ఇట్లా చెప్పినావు, ఇట్లా అన్నావు, ఇట్లా తాకినావు, ఇట్లా అన్నావు, ఇవే కథలు జరుగుతున్నాయి తప్ప కానీ ఎక్కడ ఏం జరగట్లేదు. నిజంగా నాకైతే చెత్త అనిపిస్తుంది.